స్టాక్‌లో ఎంట్రీ తీసుకునే ముందు దాని యొక్క ప్రైస్ యాక్షన్‌ని మనం అబ్జర్వ్ చేస్తాము. సో, ఈ పర్టిక్యులర్ స్టాక్ గనక చూసుకున్నట్లయితే ఇదొక క్లియర్ సపోర్ట్ ఇదొక క్లియర్ రెసిస్టెన్స్ అయితే మనకు కనిపిస్తుంది. సో, యాస్ ఆఫ్ నౌ ఇక్కడ నేను ఈ లైన్ ఎందుకు రెసిస్టెన్స్ లాగా తీసుకుంటున్నానంటే స్పెషల్లీ ఇదిగోండి ఈ జోను అండ్ మల్టిపుల్ టచెస్ ఎక్కడైతే ఎక్కువుంటాయో దాన్ని మనం రెసిస్టెన్స్ లాగా తీసుకుంటాము. సో, ఇక్కడ చూడండి ప్రతిసారి ప్రైస్ ఇక్కడికొచ్చినప్పుడు ఏమైందంటే ఒక సెల్ ఆఫ్ చూసాము. మళ్ళీ పైకి వెళ్లి మళ్ళీ సెల్ ఆఫ్. మళ్ళీ పైకెళ్ళింది సెల్ ఆఫ్. సో, మళ్ళీ ఇదే జోన్‌కొచ్చినప్పుడు చాలా టైమ్‌లో ఇక్కడే మన కన్సాలిడేషన్‌లో ఉంది. ఎప్పుడైతే ఈ రెసిస్టెన్స్ ఏదైతే నేను చెప్పానో ఇది గనక పైనకి వెళ్లి క్లోజ్ అవుతే దాన్ని బ్రేక్‌ఔట్ అంటాము. ఒక మేజర్ సపోర్ట్ గాని, ఒక మేజర్ రెసిస్టెన్స్ గాని. సో, రెసిస్టెన్స్ పైన గనక క్లోజ్ అవుతే సో, ఇప్పుడేమవుతుంది అంటే, దీన్ని బ్రేకౌట్ అని జెప్తాము. రెసిస్టెన్స్ అబోవ్ గనక క్లోజ్ అవుతే ఇదొక బ్రేకౌట్ ఇచ్చింది. సో, ప్రతిసారి ఇక్కడికెళ్ళినప్పుడు ఏమైంది సెల్లర్స్ అనేవాళ్ళు చాలా యాక్టివ్‌గా ఈ ప్రైస్‌ని కిందకి మూవ్ చేశారు. బట్ ఈసారి అలా కాదు. ఇక్కడ ఎవరు గెలిచారిప్పుడు? ఇక్కడ బయ్యర్స్ అనేవాళ్ళు గెలిచారు. సో, అందుకే ప్రైస్ అనేది పైన క్లోజ్ అయింది. సో, ఇప్పుడు మనం దీంట్లో ఎంట్రీ తీసుకోవాలా లేదా అన్నప్పుడు ఎప్పుడైనా సరే ఇమ్మీడియేట్‌గా మనం ఎంట్రీ తీసుకోకూడదు. సో, అప్పుడు మన యొక్క స్ట్రాటజీ ఎలా ఉండాలి అంటే ఎక్కడైతే బ్రేకౌట్ ఇచ్చిందో, ఇది మనం 1650 అనేది ఒక రెసిస్టెన్స్ అనుకున్నాము. దాని పైన క్లోజ్ అయింది. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడికొచ్చేంత వరకు వెయిట్ చేయాలి. సో, దీన్ని పుల్ బ్యాక్ అంటాము. ఇక్కడికొస్తున్నప్పుడు కూడా ఒకటేసారి షార్ప్ ఫాల్ ఉండకూడదు. అంటే ఒక చిన్న చిన్న క్యాండిల్స్ ఇచ్చిన తర్వాత ఇదిగోండి ఇలా ఒక పెద్ద క్యాండిల్ క్లోజ్ అయింది అనుకుందాం. ఇప్పుడు మనము ఇమ్మీడియేట్‌గా బై చేయకూడదు అని చెప్పాను. సో, మనం ఏం చేస్తామంటే ఇలా బ్రేకౌట్ ఇచ్చిన తర్వాత పెద్ద ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో ఇది జెన్యూన్ బ్రేకౌటా కాదా తెలుసుకోవడానికి ఏం చేస్తారు అంటే ప్రైస్‌ని కిందకి పుష్ జేస్తారు. సో, ఇలా చిన్న చిన్న క్యాండిల్స్ ఫార్మ్ అవుతాయి. సో, ఎప్పుడైతే మనకు నారో క్యాండిల్స్ ఫార్మ్ అవుతాయో, మళ్ళీ అదే జోన్‌కొచ్చిన తర్వాత మనమేం జేస్తాము, ఇక్కడొక హ్యామర్ గాని, అలాంటి ప్యాటర్న్ గనుక ఫార్మ్ అయినప్పుడు ఇక్కడ కింద విక్ ఉంటుంది. ఇక్కడ ప్రైస్ ఓపెన్, క్లోజ్ సేమ్‌లో ఉంటుందనుకోండి. అక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాము. మన యొక్క స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. ఎప్పుడైనా సరే బ్రేకౌట్ కాగానే అక్కడ వాల్యూమ్ చూసుకోవాలి. సో, వాల్యూమ్ ఎలా ఉంది? వాల్యూమ్ పెరిగిందా? తగ్గిందా? సో, ఇప్పుడేమవుతుంది రెసిస్టెన్స్ దగ్గర బ్రేకౌట్ ఇచ్చిన తర్వాత రెసిస్టెన్స్ వచ్చేసి ఒక సపోర్ట్ లాగా యాక్ట్ అవుతుంది. సో, మన యొక్క స్టాప్ లాస్ దీని కింద ఉంటది. అండ్ మన యొక్క టార్గెట్ ఎంత ఉండాలి అంటే టార్గెట్ వచ్చేసి దీని యొక్క రేంజ్ ఏదైతే ఉందో, సో, మన రేంజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుండి రేంజ్ ఇక్కడ వరకు ఉందనుకుందాం. ఆల్‌మోస్ట్ ఈ జోన్ అనుకోండి. సో, మన యొక్క టార్గెట్ ఆల్‌మోస్ట్ 230 అంటే ఒక 200 పాయింట్ పెట్టుకోండి పైన. సో, 200 పాయింట్ పైన అంటే 1650 నుండి 200 పాయింట్స్ 1750, 1850 వరకు అనేది మన యొక్క టార్గెట్ లాగా మనము కన్సిడర్ చేస్తాము. సో, బ్రేకౌట్స్ అనేవి చాలా చాలా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ బ్రేకౌట్స్ ఎలా ఉంటాయంటే హై రివార్డ్, లో రిస్క్ లాగా వర్క్ అవుతాయి. ఒకవేళ మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.